అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, జూలై ఆగస్ట్ అండి. ఇక్కడ దుబాయ్లో హాలిడేస్ అండి, సమ్మర్ హాలిడేస్ అనమాట. చాలామంది ఇండియా వెళ్ళారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఆ కొంతమందిలో మా ఫ్రెండ్స్ మేము కలిసి ఈ గెట్ టుగెదర్ పార్టీ లాగా ఎవ్రీ సండే కలుస్తున్నాం అనమాట. అలాగా మొన్న పోయిన వారమేమో వేరే టీచర్ గారి ఇంట్లో, ఈ వారమేమో మా ఇంట్లో నేను ఎలా ఏమేమి చేసి పెట్టాము అని చెప్పి మా బాబు మేము ఏమేమి చేసి పెట్టాము మీకు ఈ వీడియోలు అంతా పెడుతున్నానండి. చూడండి, మా మనవాళ్ళు కోడలు ఇండియాలో ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళేమో అక్కడికి ఇండియా ఒకేషన్కి వెళ్ళారు, మేము ఇక్కడేమో గెట్ టుగెదర్ పార్టీలు అందరం కలిసి ఇట్లా సండే కొంచెం ఏదో హ్యాపీగా 4 రకాల తలా ఒక రకం చేసుకుని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని తిని కాసేపు మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మరి సెలవులు కదండి, బయటికి వెళ్దామంటే ఇవి ఎండ మండిపోతుందన్నమాట ఇక్కడ. అలాగే మరి ఇంట్లోనే కూర్చుని బోరు కదా, అట్లని చక్కగా ఒకరికొకరు నలుగురు కలిసి మంచిగా వంటలు చేసుకెళ్ళి తిని కాస్త మాట్లాడుకుని అలా సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చు. నీకు ఇంకొక వారం ఉంది, ఆ వారం వేరే అమ్మాయి వాళ్ళ ఇంట్లో. ఓకేనండి. అలాగే నేను ఇంకొకళ్ళ ఇంట్లో మా తర్వాత ఇంకొకళ్ళ ఇంట్లో చేసుకుని తిన్నామన్నమాట. అది కూడా నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇప్పుడు ఇది మా ఇంట్లో మేము ఏమేమి వంటలు వండాను, నేను నార్త్ ఇండియన్ డిష్లు వండాను, మన తెలుగు వాళ్ళవి వండాను. చాలా బాగా అందరూ చక్కగా ఇష్టంగా తిన్నారనమాట. ఆ వంటలు ఏంటో అవేంటో అన్నీ మీరు ఈ వీడియోలో చూసేసేయండి. ఓకేనండి. ఇది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్వతీస్ కిచెన్. ఓకేనండి. నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి. యూఎస్ వీడియోలు ఉన్నాయి, ఇండియాలో మా అక్క చెల్లెల్ని కలిసిన వీడియోలు ఉన్నాయి, దుబాయ్లో కూడా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్తో నేను భజనలకు వెళ్ళినవి, హోలీ పార్టీలు చేసుకున్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయండి. 430 దాకా ఉన్నాయండి నా ఛానల్లో. ఓకేనండి. అందరూ చక్కగా ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉండాలండి. ఓకేనండి. ఈ వీడియోలోకి వచ్చేసేయండి, వీడియో చూసేద్దాం. ఓకే అండి. రోజు దుబాయ్లో మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీకి పిలిచిన ఫ్రెండ్స్ వాళ్ళకి చేసి పెట్టిన వంటలు వాడి వీడియో పెడుతున్నానండి. చూడండి, అన్ని కూరగాయలన్నీ పొద్దున్నే తీసి పెట్టేసుకుని ఒకేసారి ఫ్రిడ్జ్లో తీసి ఒకేసారి కడిగి ఒకేసారి బుట్టలో పెట్టుకొని మనం వంట స్టార్ట్ చేస్తే ఇలాగా తొందరగా అవుతుందండి, ఈజీగా ఉంటుంది అనమాట. అన్నీ ఒకేసారి వాష్ చేసి ఒక బుట్టలో వేసి ఒక క్లాత్ మీద వేసి పెట్టేసుకుంటా. అవి ఒక్కొక్కటికి వస్తుంది. దేవుడికి చక్కగా పొద్దున్నే శనివారం రోజున మంచిగా కొబ్బరికాయ పెట్టి పూజ చేసుకుని ఆ రోజండి హల్వా ఒకటి చేశాను. పని అంతా అయిన తర్వాత హల్వా చేశాను. చూసారా నేను చక్కగా నెయ్యి కరగబెట్టి ఫ్రెష్గా హల్వా చేశానండి. స్వీట్ నెక్స్ట్ డే సండే రోజు పార్టీ అనమాట. అదే రోజు అన్నీ చేయలేము కదండి, అందుకని ఒక చేపల కూర ఒకటి ఈవినింగ్ వండాను 4 o'clock అలాగా. సాటర్డే రోజు టేస్ట్ చూడలేదులేండి, అలా వండా అనమాట. ఎందుకంటే చేపల కూర ముందు రోజు వండితేనే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి చేపల కూర. చూసారా, మామిడికాయ, టెంకాయ, బెండకాయ. ఇదేం కూర అనుకున్నారు? ఫిష్. ఏం ఫిష్ అనుకున్నారు? సాల్మన్ ఫిష్. ఇది చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ తాలింపేసి 10 గింజలు మెంతులు వేసి తాలింపేసి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసి ఒక టమాటా వేసి టమాటా మంచిగా మగ్గాక ఇంత చింతపండు కరగబెట్టి మంచిగా చింతపండు మంచిగా ఇచ్చేసి క్వాంటిటీని బట్టి చింతపండు వేసి పులుసు పోసి అప్పుడు ఈ సాల్మన్ ముక్కలు వేసి మంచిగా ఉడకబెట్టి మీడియంలో కాసేపు ఉంచితే చూసారు ఇట్లా ఆయిల్ తేలుతుంది పైన. చెప్తుంది ఆయిల్ తేలింది కదా, ఈ ఆయిల్ తేలిందంటే కూర అయిపోయింది. ఈ కూరలో అండి లాస్ట్లో బెండకాయలు, మామిడికాయ పొడిగా కోసి వేసాను. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా వేసుకోండి. ఓకేనండి. బూడిద గుమ్మడికాయతో పెరుగు పచ్చడి అండి. సండే రోజు చేశానండి. ఇది పెరుగు, బూడిద గుమ్మడికాయ అండ్ క్యారెట్ తురిమేసి, బూడిద గుమ్మడికాయ తురిమేసి జీలకర్ర పొడి వచ్చాడు. ఫ్రెండ్స్ వచ్చారు చూడండి, ప్రసన్న, నేను, మంజుల గారు, సుస్మిత అండ్ ఈ పాప పేరు స్వాతి. వీళ్ళందరూ వచ్చారనమాట. చక్కగా వచ్చినాక నేను కిచెన్లో పనిచేస్తే అక్కడికి వచ్చేసారు. ఆంటీ ఏం చేస్తున్నారు ఆంటీ అనుకుంటా వచ్చారు పిల్లలందరూ. ఎల్లో డ్రెస్ ఉన్నామే ప్రసన్న తొందరగా వచ్చిందండి సండే రోజు. ఆంటీ మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు కదా, నేను హెల్ప్ చేస్తాను. వద్దులే అమ్మ, నేను సాటర్డేనే కొంచెం చేసుకున్నాను, వద్దులే అమ్మ అంటే కూడా వచ్చిందనమాట. వచ్చి పిల్లలు తల కొంచెం చక్కగా అన్నీ చేసి చక్కగా సర్వ్ చేసుకుని
చక్కగా సర్వ్ చేశారు, చక్కగా తిన్నారనమాట. ఓకేనా అండి. ఏమేమి వంటలు ఉండానో చూడండి. మైక్రోవేవ్లో కొంచెం వేడి చేసి ఈ అమ్మాయి ఒకటి అసలు ఇదండి ఏదో జోక్ చేస్తున్నారు. ఇదిగోండి మన దాల్ బాటి నార్త్ ఇండియన్ డిష్ అండి. దాల్ బాటి పప్పుతోటి తింటారండి. ఇది వీళ్ళకి ఇష్టం. నేను గోధుమ పిండి వేసి గిన్నెలో దాంట్లో 2 స్పూన్లు బొంబాయి రవ్వ అండ్ 2 స్పూన్లు శనగపిండి, కొంచెంగా ఉప్పు అండ్ దాంట్లో ఉప్పు అండ్ సోడా ఉప్పు కొంచెం వేసి, కొంచెం నెయ్యి వేసి, సాల్ట్ వేసాను అండ్ తర్వాత సోడా ఉప్పు, కొంచెం నెయ్యి 2-3 స్పూన్లు నెయ్యి, ఇవన్నీ వేసండి మంచిగా పిండి బాగా కలిపి ఆ తర్వాత వాటర్ పోసి మనం పూరీలు కలుపుకున్నట్టుగా పిండి కలపాలండి. నేను కలుపుతుంటే ప్రసన్న అంటే నేను కలుపుతాను నా తన పాప కలిపి పక్కన పెట్టి మూత పెట్టేసామండి. ఇప్పుడు గిన్నెలో రొయ్యలు బిర్యానీ చేస్తున్నానండి. రొయ్యలు బిర్యానీ కోసం నూనె వేసాను అండ్ ఉల్లిపాయలు. బిర్యానీకి ఫస్ట్ కొంచెం బ్రౌన్ ఆనియన్ తీయాలని ఫ్రైడ్ తీస్తానండి. ఇక చూడండి ఇట్లా బాటీలు ఇలా చేయాలండి. దాల్ బాటి ఇలా చేసి మంచిగా ఓవెన్లో పెట్టాలండి. మన నేను ఓవెన్ కూడా చూపిస్తానండి మీకు. చక్కగా చూడండి మా అమ్మాయి ప్రసన్న నేను పెడతాను అంటే అని చెప్పి తను పెడుతుంది. ఒక వాయి తను పెట్టింది, ఒక వాయి మా బాబు పెట్టాడు, ఒక వాయి నేను వంగి పెట్టాలి కదా అని చెప్పి పిల్లలు హెల్ప్ చేశారనమాట. ఈ ప్రసన్న తొందరగా వచ్చేసింది ఆంటీ నేను చేస్తా అని. ఇట్లా ఇది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తానండి. పిండి ముద్ద తీసుకొని దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫస్ట్ మీ దీంట్లో పెడుతున్నాం చూడండి. ఈ బటర్ పేపర్ వేసేసి ఈ బాటిలన్నీ దాంట్లో పెట్టి దానిపైన అండి బ్రష్ తోటి మనం చక్కగా నెయ్యి రాయాలి. చూడండి మా బాబు చక్కగా 4 బాటిళ్ళు తిరగేసి వాటికి మళ్ళీ ఆయిల్ అంతా రాస్తున్నాడు అనమాట. ఆ బ్రష్ తోటి అట్ట కింద కూర్చొని రాయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు వాళ్ళే హెల్ప్ చేశారు, నేను చేసి ఇచ్చాను అనమాట. మొత్తం చేసండి వాటిని దాన్ని మళ్ళీ నెయ్యి రాయాలన్నమాట. నెయ్యి తోడి చేస్తాం కాబట్టి ఇది మంచి కాస్ట్లీ డిష్ అండి. నార్త్లో రిచ్ డిష్ అంటే దాల్ బాటి అనమాట. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్, యూపీ సైడ్ అంతా, నార్త్ సైడ్ అంతా ఈ దాల్ బాటి ఫేమస్ అండి. మన హైదరాబాద్లో కూడా హోటల్స్లో దాల్ బాటి రెసిపీ అని అమ్ముతున్నారు. ఎప్పుడన్నా మీరు వీలైతే మాత్రం తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. కందిపప్పుతోటి చేసే దాల్ బాటి అనమాట ఇది. ఓకేనా అండి. దీనికి పప్పుతో తింటామండి, కందిపప్పుతోటి ఇలా పెట్టేసి మనం మైక్రోవేవ్లో అండి ఈ పైన కొంచెం ఇంకా కాలలేదు వాటిని కూడా ఈ కింద దాంట్లోనే సెట్ చేసి పెట్టేసేసామండి చక్కగా. అయితే దీనికి ఇది కాంబినేషన్ పప్పుతో తింటామండి, నెయ్యి వేసుకుని. ఈ చక్కగా చూడండి ఇది మళ్ళీ తిరిగేసి దీనికి నెయ్యి రాసి పెట్టేస్తాడు మా బాబు. ఓకేనండి. ఇవి ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా ఇట్లా మంచిగా అన్నీ పెట్టేసేసి మంచిగా 160 degreesలో మైక్రోవేవ్ గ్రిల్ 160 degrees హీట్ పెట్టి 10 నిమిషాలు వన్ సైడ్ 10 నిమిషాలు వన్ సైడ్ పెడితే చక్కగా క్రిస్పీగా కాలనియండి. ఇట్లా నొక్కితే మంచిగా పొడుం అవుతాయి అనమాట. నేను సర్వ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన పప్పు చేశానండి. సండే రోజు చేసే పప్పు, ఎందుకంటే ఆ పప్పులో చింతపండు అది వేయం కాబట్టి సండే రోజు చేశానండి. ఓకేనండి. మీకు ఆ పప్పు కూడా చూపిస్తాను. ఎంత బాగా ఇన్స్టాపాట్లో పప్పు పెట్టి అది ఉడికిన తర్వాత వేరే కళాయిలో తాలింపు వేసేసి అందులో పోసేటివేనండి. చాలా బాగా వస్తుంది అనమాట. ఇది చూడండి ఎంట మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ టర్న్ చేసి ఇలా కాల్చుకోవాలండి. మంచిగా ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా అనమాట. చాలా ఈజీగా అయిపోద్ది. 2 తిన్నామంటే అసలు ఫుల్ అయిపోద్దండి. ఒక్కటే సరిపోద్ది. ఒకటి తిని కొంచెం ప్రాన్స్ బిర్యానీ, కొంచెం సాంబారు, అది ఫిష్ కర్రీ, వైట్ రైసు చక్కగా తిన్నారు. లాస్ట్కి కొంచెం హల్వా తిన్నారు, ఎంజాయ్ చేశారండి. ఓకేనండి. చక్కగా అందరూ కలిసి ఇట్లా ఒక వారం ఒకళ్ళ ఇంట్లో, ఒక వారం ఒకళ్ళ ఇంట్లో అట్లా గెట్ టుగెదర్లా చేసుకుంటారు. వాళ్ళు అంటారు పాట్లకు వెళ్ళి మేము తెస్తామా ఆంటీ అన్నారు. వద్దులేమ్మా, నేను ఎప్పుడు చేయలేదు కదా, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్లలు చేయనివ్వరు. వద్దా ఆంటీ మీరు చేయబాకండి, మేము చేస్తాం. మళ్ళీ ఆ వీడియోలు చూసాము చాలా బాగుంటాయి ఆంటీ మీ వంటలు అంటారు. సర్లేమ్మ ఒకసారి చక్కగా మీకు టేస్ట్ చేపిస్తానని నేనే అన్నీ చేశానండి. వాళ్ళని ఏమీ వద్దన్నా అనమాట. చేపల కూర పులుసు కూడా మన దీంతో చేశానండి. సాల్మన్ ఫిష్తో చాలా బాగా వచ్చిందండి. భలే నచ్చింది పిల్లలకి. చూసారు ఎంత బాగా కనపడుతున్నాయో. ఇవి ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. చిన్న ముద్ద తీసుకొని మనం దాన్ని చేతిలో ఇలా తిప్పుతూ ఆ ముద్దని చేయాలండి. ఇంకో వాయి ఈ అమ్మాయి ప్రసన్న నేను పెట్టేస్తాలే అంటే అని తను పెట్టింది అనమాట. ఇట్లా చేసి ఇట్లా ఘాటు పెడితే అండి
దాంట్లో నెయ్యి వేసుకుంటాం కదా, కాలటం బాగా కాలుతుంది, నెయ్యి కూడా హోల్డ్ అవుతుంది కదా, బాగుంటుంది అన్నమాట. ఓకేనండి. ఇలా ముద్ద తీసుకొని దాన్ని ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా కొంచెం ఇట్లా ఫ్లాట్గా చేయాలండి. చేసి దీన్ని మంచిగా దగ్గరకు మనిషి లోపల కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. ఆ గ్యాప్ వచ్చినప్పుడు కాలిన తర్వాత చక్కగా గొల్ల వస్తుంది. అందుకని అలా చేసి మళ్ళీ దాన్ని రౌండ్ చేసేయాలి. చేసి చాకుతోటి చక్కగా ఘాటు పెట్టేస్తే దాంట్లో మనకి నెయ్యి హోల్డ్ అవుతుంది అనమాట. నెయ్యి నిలబడి చక్కగా మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా అవుతాయి. ఇటు చేతితో నొక్కంగానే ఇటు నొక్కితే మొత్తం పొడి అయిపోద్ది అనమాట. ఓకేనండి. ఇలా చేసేసి చక్కగా అదండి ఒక వారం మంజుల గారి ఇంట్లో, నెక్స్ట్ వారం మా ఇంట్లో, మళ్ళీ మా ఇంట్లో నెక్స్ట్ వారం సుస్మిత వాళ్ళ ఇంట్లో. హాలిడేస్ కదండి పిల్లలకి, అందుకని పాపం పిల్లలు బోరు కొడతా ఉంటుంది. ఇక పేరెంట్స్ కూడా కొంతమంది ఇండియా వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. మా పిల్లలు, మా మనవాళ్ళు, మా కోడలు అయితే ఇండియా వెళ్ళారు. వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళు ఇండియా వెళ్ళారనమాట. అది వెళ్ళనోళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇక వీళ్ళందరూ కొంచెం కలిసి అలాగా ఏదో గెట్ టుగెదర్ లాగా 4 రకాలు చేసుకుని తింటే అదొక హ్యాపీ అండి. చూసారు, ఇలా రాయాలన్నమాట. అప్పుడు బాగా కాలుతాయండి. ఓకేనండి. ఇదిగోండి ఇప్పుడు దమ్ బిర్యానీ చేయడానికి నేను ప్రాన్స్ కూర అండి. ఇదంతా ప్రాసెస్ చూపించలేదండి, ఇప్పటికే 20 నిమిషాలు అవుతుంది వీడియో. అందుకని నేను చూడండి అంత తాలింపేసి నేను ప్రాన్స్ బిర్యానీలో ఈ కూరగాయలు అన్నీ వేసి వండుతానండి. ఫస్ట్ నూనె వేసి ఆనియన్ వేపి తీసి పెట్టేసుకున్నా, అదే గిన్నెలో తాలింపేసా. బాగా ఏగిన తర్వాత అండి దీంట్లో చక్కగా బియ్యం పెట్టాను చూడండి, దమ్ బిర్యానీ కానీ బాస్మతి. ఈ కూర ఏగేటప్పుడు అండి ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి బాగా వేపేసి మ్యారినేట్ చేసి ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టానండి. నిమ్మకాయ, ఉప్పు, పెరుగు అన్నీ వేసి ప్రాన్స్ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. ఫిష్ కర్రీ అయితే నేను సాటర్డే రోజే వండానండి, ఎందుకంటే ఫిష్ కర్రీ ముందు రోజు వండితే బాగుంటుంది. బిర్యానీ అండ్ దాల్ బాటి ఆ రోజు సండే రోజు చేశాను అనమాట. అన్నీ ఒకే రోజు చేయలేము. ఒకటి దట్టు ఆ 2 స్వీట్ కూడా ముందు రోజు చేసి పెట్టుకోవచ్చు కదండి. అట్లాగే మరి ఫిష్ బిర్యానీ కూడా ముందు రోజు చేశాను. ఇలా కూరగాయలు వేసి మీరు నాన్ వెజ్ బిర్యానీ చేసి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందో. అసలు ప్రసన్న వాళ్ళకి, సుస్మితకి, మంజుల గారికి ఎంత నచ్చిందంటే అండి ప్రాన్స్ బిర్యానీ. ఆంటీ అసలు ఏ హోటల్ వాళ్ళు పెట్టలేరండి అని వాళ్ళ మాటల్లో కూడా మీకు వినిపిస్తానండి. చూడండి ఇట్లా వేసిన తర్వాత దమ్ము చేసేటప్పుడు ఆ కూర అంతా ఖాళీ చేసి కొంచెం నీళ్లు పోసానండి. ఎందుకంటే అన్నం అనేది కానీ కూర కానీ మాడకండి, అందులో గ్రేవీ ఉంది కదా, అట్లా ఒక్క చుక్క నీళ్లు పోసి దీంట్లో అండి ఇప్పుడు అన్నం చక్కగా నేను ఒక 60-70% వండేసి ఉడకబెట్టేసానండి. ఎందుకంటే దమ్మేటివే కదండి, మన కచ్చి బిర్యానీ కాదు కదా. ఆ నీళ్ళ మీద ఈ అన్నం వేసేయాలి. అన్నం సగం అన్నం వేసి, అన్నం కూడా అండి 2 గిన్నెల్లో చేశానండి. కుక్కర్లో ఒక దాంట్లో స్టీల్ గిన్నెలో దమ్మేసాను అనమాట. ఎందుకంటే 3 కిలోలు 2 కిలోల దాకా అవి ఉన్నాయి. ప్రాన్స్ అంతా వేస్ట్ పోద్దులేండి మనం అంతా ఒలిసిన తర్వాత. కానీ అయినా అన్నం ఉంటుంది కదండి, మసాలాలు ఈ కూరగాయలు ఉన్నాయి కదా, 2 గిన్నెలు దమ్మేసానండి. ఒకే పెద్ద గిన్నె లేదని ఇట్లా 2 వేసాయి. ఇట్లా కూర అంతా అన్నం మీద వేసి దాని మీద అండి చక్కగా అంతా స్ప్రెడ్ చేసి మనం కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ అన్నం వేయాలన్నమాట. ఇలా దమ్ము చేస్తే అసలు ప్రాన్స్ అయితే ఫిదా అయిపోయారనుకోండి అన్నానికి. భలే టేస్ట్ వచ్చిందండి. లెమన్, పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ వేసాను కదా, అల్లం వెల్లిపాయ పేస్టు, చాలా నచ్చిందండి వాళ్ళకి. మంచి ఇష్టంగా తిన్నారు. ఇలా వేసేసి ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర వేద్దామండి. చూడండి ఎంత బాగుంటుందో. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నా ఫస్ట్. ఈ ఫ్రైడ్ ఆనియన్ వేస్తే అండి మనకి గ్రేవీ చాలా చక్కగా ఫామ్ అవుతుంది అనమాట. బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది. ఎట్లా అంటే చూడండి, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పి కొంచెం మసాలా మంచిగానే చేశానండి. మేమైతే కొద్దిగా తక్కువ తింటాను అనుకోండి మసాలా, ఎందుకంటే రైసు తక్కువ తింటాను కాబట్టి మసాలా తక్కువ తింటాను అనమాట. ఈ వైట్ రైస్ ఎక్కువ తినేవాళ్ళం చక్కగా మసాలా చక్కగా తినొచ్చు. ఇలా వేసేసండి. దీనిపైన కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ వేసి కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ ఫ్రై ఆనియన్, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి చూడండి నెయ్యి వేసాను. అట్లా వేసి మంచిగా మూత పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ము చేస్తే చాలండి. ఎందుకంటే కూర కూడా మంచిగా ఉడికిందండి. కొంచెం కుంకుమ పువ్వు వేసాను చూడండి.
జాఫ్రాన్ వేస్తే స్మెల్ బాగుంటుంది, కొంచెం లైట్గా కలర్ కూడా వస్తుంది కదండి. అందుకని ఇక చూడండి ఇట్లా మంచిగా ఇవన్నీ వేసేసి కొంచెం నిమ్మకాయ కూడా పైనుంచి ఒక కాయ నిమ్మకాయ పిండేసాను. ఇలా పిండేసి మంచిగా మనం ఇప్పుడు మూత పెట్టేసేద్దామండి. తర్వాత ఇంకో కుక్కర్లో ఇంకో దమ్ము చేసారు చూసారా, అదే స్టీల్ గిన్నె, ఇది కుక్కర్ అండి. ఇందులో కూడా ఇలాగే కూర పెట్టి చక్కగా అన్నీ చేసి పైన మంచిగా అన్నం వేసేసి ఫ్రైడ్ ఆనియన్ మళ్ళీ రైస్ వేసి కొత్తిమీర వేసి రైస్ కూడా వేసేసి మూత పెట్టేసి ఇదో 15 నిమిషాలు మగ్గ పెట్టేస్తే ఈ కుక్కర్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అన్నం ఈ గిన్నె ఆ కుక్కర్ 2 రెడీ అయిపోయింది. తర్వాత మనం వాళ్ళు వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అన్నీ రెడీ పెట్టేశానండి. చూసారా, 15 నిమిషాలు చాలండి. ఇది చూడండి, మా టీచర్ గారు ఉంది కదా మంజుల గారు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ టీచర్ అండి. వాళ్ళ అబ్బాయి నాన్ వెజ్ తినడు. ఆ బాబు కలిసి అని చెప్పి అరటికాయ కూర చక్కగా అరటికాయ ముక్కలు ఉడకబెట్టి ఆ నీళ్ళలోంచి తీసి మళ్ళీ పసుపు ఉప్పేసి ఉడకబెట్టానండి. పచ్చి అరటికాయ ఫ్రై చేశాను అనమాట. ఇంకా దాల్ బాటీల్లోకి పప్పు చేశాను కదండి, ఆ పప్పు కూడా చూపిస్తాను మీకు. ఆ పప్పు ఈ అరటికాయ వేపుడు కాంబినేషన్ సూపర్ అనమాట. మా అబ్బాయి ఏమో నాన్ వెజ్ తినడండి. అయితే వస్తాడు అనుకున్నాము, ఏదో పని వచ్చిందంటే ఆఫీస్ది, రాలేదు. ఆ బాబుకి నేను ప్యాక్ చేసి ఇచ్చాను, చక్కగా తీసుకెళ్ళాడు, తిని చాలా బాగుంది ఆంటీ అని చెప్పాడు. ఓకేనండి, అరటికాయ వేపుడు అండ్ మన పప్పు, ప్లెయిన్ పప్పు అనమాట. ప్లెయిన్ పప్పు అంటే టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి. ఆ పప్పు కూడా మీకు చూపిస్తానండి. ఆ పప్పుతోటే దాల్ బాటి తింటారండి. ఓకేనండి, సరే అండి. ఇప్పుడు ఇది చూడండి, ఉల్లిపాయలన్నీ వేగినాయి. అరటికాయ కూరకి 2-3 రకాలుగా చేస్తే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేగినాయి అరటికాయ కూర, కానీ బాగుంది. ఎమ్మట వేసేసాను. చూడండి, అరటికాయ కూర వేపేసి మంచి ఉప్పు కారం అన్నీ ఉల్లిపాయలు వేసి అరటికాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేపి మనం కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టేస్తే అరటికాయ కూర రెడీ. ఇదిగోండి, అరటికాయ కూర కూడా అయిపోయింది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి చక్కగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దుబాయ్లో నేను, మా ఫ్రెండ్స్, మా పిల్లల ఫ్రెండ్స్ ఎంత బాగా చక్కగా ఎక్కడుంటే అక్కడండి, ఎవరుంటే వాళ్ళతో చక్కగా మనం ఫ్రెండ్లీగా ఉండి హ్యాపీగా హెల్తీగా ఉండాలండి. అంటే ఎక్కడున్నా సరే, అది ఇండియాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ఎవరితోటైనా నేను అలాగే ఫ్రెండ్లీగా ఉంటాను. అందరితో ప్రేమగా, అందరూ నాతో ప్రేమగా ఉంటారన్నమాట. ఈ నెక్స్ట్ వీడియో సుస్మిత వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఎలాగైందో అది పెడతానండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఇండియాలో మన 2 నెలలు ఉన్నప్పుడు నేను ఏమేమి ఫంక్షన్లకు వెళ్ళాను, ఎక్కడెక్కడ గుళ్ళకి వెళ్ళాను, ఫ్రెండ్స్తో ఎలా కలిసామనేది ఒక వీడియో పెడతానండి. ఇదేదో గొప్ప కోసం పెట్టే వీడియోలు కాదండి. అందరూ కూడా ఇలాగే ఎక్కడున్నా మన ఫ్రెండ్స్ని చేసుకుని చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశం అండి. ఏదో మమ్మల్ని చూపించుకోవాలని కాదండి. ఎక్కడున్నా సరే అక్కడ ఉన్న వాటితో మనం హ్యాపీగా ఉండాలనేది నా మనస్తత్వం అండి. అంతే తప్ప మనకంటే గొప్పోళ్ళు ఉంటారు, మనకంటే తక్కువోళ్ళు ఉంటారు. అందుకని చెప్పి మనం వాళ్ళని చూసి బాధపడకూడదు, వీళ్ళని చూసి బాధపడకూడదు. మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఎలా ఉండాలనేది నాకు తెలిసిన ఆలోచన అండి. ఓకేనా, ఈ అరటికాయ కూరలు ఇట్లా చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తే పిల్లలు చక్క ఇష్టంగా తింటారు. కొంచెం తాలింపులో వేయాల్సింది జస్ట్ మర్చిపోయానండి. అందుకని అరటికాయ ముక్కలు వేసిన తర్వాత వేసి సన్న మంట మీద కొద్దిసేపు పెట్టించానండి. ఊరికే మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఆయిల్ వేస్తే ఇంకా బాగుండేది. సారీ, నేనే మర్చిపోయాను, అందుకని చెప్తున్నాను. ఓకేనండి, ఇదిగోనట కొత్తిమీర వేసేసాను. చూడండి, అయిపోయింది. చూసారా, ఇక్కడ పక్కన పప్పు తాలింపు పెడుతున్నానండి. పప్పుకి ఎలా తాలింపు చేయాలంటే, ఈ పప్పు చాలా ఈజీ అండి. డైరెక్ట్ తాలింపు చేసుకో. ఇది అరటికాయ కూర, కొత్తిమీర వేసేసి చక్కగా దీంట్లో అండి కొంచెం కేయిలు వేసానండి, చాలా బాగుంటుంది. ఈ తాలింపు ఏమో పప్పు కోసం అండి. ఉల్లిపాయలు ఇవన్నీ తాలింపులు పెట్టి దీంట్లో అండి అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసి ఉప్పేసి అన్నీ వేసి అన్నీ అంటే చూడండి, తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవన్నీ వేసి కొంచెం నీళ్ళైనా పోయొచ్చు, లేదా పప్పులో నీళ్ళైనా పోయొచ్చు. పప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలండి పక్కన. డైరెక్ట్ కుక్కర్లో కూడా ఇలా తాలింపు చేసి పప్పు వేసి 2 టమాటాలు వేసేసి
విజిల్ పెట్టేసి నలిపేసి పెట్టుకోవచ్చు. కానీ ఆ రోజు నాకు కుక్కర్లో ఖాళీ లేవండి, అందుకని నేను ఇలా సపరేట్గా చేశాను అనమాట. ఓకేనండి, ఈ రెసిపీలన్నీ నా ఛానల్లో సపరేట్గా ఉన్నాయి. ప్రాన్స్ బిర్యానీ ఉంది, ఫిష్ కర్రీ ఉంది, టమాటాలు చూసారు ఎలా కోసారనమాట. ఇవాళ నేనేం చేశానంటే పప్పు ఇన్స్టాపాట్లో పెట్టానండి, అందుకని చెప్పి ఇలా తాలింపు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఎంత తాలింపు వేగిన తర్వాత టమాటా మగ్గాక ఈ తాలింపుని మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పులో వేసేయటమేనండి. పప్పు ఉడకబెట్టి పెట్టానండి. ఇదిగోండి చూసారా, కందిపప్పు, పచ్చిశనగపప్పు అండ్ పెసరపప్పు, ఈ 3 పప్పులు హాఫ్ గ్లాస్ వేసానండి. ఇట్లా 3 పప్పులు కలిపేస్తే చాలా బాగుంటుంది. రెడ్ కందిపప్పు కూడా వేసుకోవచ్చు, 3-4 ఐటమ్స్ అని కలపచ్చు అనమాట. ఇలా మంచిగా అన్ని అర గ్లాస్ వేసి మంచిగా 2 సార్లు కడిగి దానికి తగ్గట్టు నీళ్లు ఎసరబెట్టి ఇన్స్టాపాట్లో పెట్టాలండి. ఇన్స్టాపాట్లో పెట్టి ఉడకబెట్టి ఎందుకు చేస్తున్నానంటే అండి, ఈవేళ నేను కుక్కర్లో కూడా పెట్టి చేయొచ్చు, డైరెక్ట్గా తాలింపు వేసేయచ్చు అనమాట. ఏంటి, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తాలింపు గింజలు వేసి తాలింపు చేసి దాంట్లో ఈ కడిగిన కందిపప్పు పప్పులన్నీ వేసేసి మంచిగా పప్పు కూడా కొంచెంసేపు వేపి దాని తగ్గట్టు నీళ్లు పోసి మనం 2 టమాటాలు కాయలు పెట్టేసి 4 విజిల్స్ పెట్టేస్తే చక్క మెత్తగా ఉడుకుద్ది. మూత తీసి నలిపి వాడేసుకోవచ్చు. ఇవాళ ఎందుకు అట్లా పెట్టానంటే, నేను కుక్కర్ కాదు, ఈయన తాలింపు పెట్టడం లేట్ అవుద్దిలే, ఆ పని తొందరగా అవుద్దని చెప్పి ఇది ఇన్స్టాపాట్ చూడండి, ఇన్స్టాపాట్లో పెట్టి మల్టీగ్రీన్ ఆప్షన్ అండి, 22 నిమిషాలు వస్తుంది. ఆ 22 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో. అన్ని రకాల 3 పప్పులు అనమాట. ఆ గిన్నెలో వేరే పెట్టాను లేండి, అది తీసేసాను, ఆలూలు పెట్టాను తీసేసాను అనమాట. చూసారా, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి ఆలూలు కావాలి, మసాలా దోశ చేసుకుందామని, అందుకని పొద్దున్నే పప్పు పెట్టేసా. ఇట్లా చూడండి, టమాటా అంతా చక్క పేస్ట్లా చేసా కదండి, తాలింపు గిన్నెలు అనేసి ఈ పప్పు అందులో వేసేసి, లేదా ఆ మసాలా ఆ టమాటా అంతా ఈ పప్పులో వేసేసి కలిపి 2 ఉడుకులు వచ్చి పక్కన పెట్టుకోవటమే. ఆ పప్పుతోటి దాల్ బాటి తినాలండి. ఈ దాల్ బాటిని నేను ఎలా సర్వ్ చేస్తానో చూడండి, సర్వ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. అరటికాయ ఫ్రై చేశాను, పప్పు చేశాను, అండ్ దాల్ బాటీలు చేసాము, అండ్ నేను పులుసు ఏమో చేపల కూర పులుసు ముందు రోజే వండానండి. ముందు రోజులే వండి హల్వా కూడా ముందు రోజులే చేసి ఆ రోజున నేను ప్రాన్స్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేశాను 2 గిన్నెలు. అన్ని వంటలు నేనే చేసి పెట్టాలని చేశాను. చూడండి, ఇప్పుడు ఈ దాల్ బాటి సర్వ్ చేస్తాను చూడండి. గిన్నెలో పెట్టి ఫస్ట్ దాల్ బాటిని ఇట్లా చేతితో మంచిగా స్మాష్ చేశాను. చూడండి, కలుపుతాను చూసారా, ఇట్లా నలిగిపోతుంది. చూడండి పొల్లులా ఇట్లా నలిగిపోతుంది. నలిగిన తర్వాత దాంట్లో పప్పు 2 గంటలు పప్పు వేసుకొని బాగా వేస్తున్నారు. చూడండి, పప్పు వేస్తున్నారు చూడండి. ఏనండి మీరు వేడిగా నెయ్యి, సలాడు అక్కడ పెట్టి ఆలే పెట్టు, సలాడ్ మన కీరాలు కట్ చేస్తారు. అయ్యో పడిపోయింది, అది పడిపోతే కీరాలు కట్ చేస్తారు. తర్వాత చూసారండి, నేను చక్కగా సర్వ్ చేసుకుని మంచిగా హ్యాపీగా టీవీలో ఏదో పెట్టుకున్నారు తింటున్నారు. ఈ హల్వా చూడండి, హల్వా కూడా ముందు రోజు చేశా. సాటర్డే రోజున హల్వా చేపల కూర పులుసు చేశానండి, కానీ టేస్ట్ చూడలేదు చేపల కూర. తెల్లారి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూపిస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆంటీ అన్నారు. ఈ హల్వా దేవుడి దగ్గర పెట్టి టేస్ట్ చేసాం, కానీ ఆ చేపల కూర అందరు కూర్చున్నాక ఇంకా హల్వా అందరు తల ఒక కప్పులో పెట్టించామండి. ఆ హల్వా తినే క్లిప్పింగ్ మిస్ అయింది, తీయలేదు నేను. ఇక చూడండి, చక్క చేపల పులుసు వైట్ రైస్ తోటి అండ్ రొయ్యలు బిర్యానీ అందరు చాలా బాగుందన్నారండి. నిజంగా వాళ్ళ మాటల్లోనే వినండి, నేను వినిపిస్తాను. ఇదిగోండి హల్వా చక్కగా అందరికి సర్వ్ చేసి అన్నం తిన్నాక 1 గంట తర్వాత మళ్ళీ టీ తాగారు. ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిపిద్దామంటే ఇక్కడ టీవీ పెట్టింది. టీవీలో బ్రహ్మానందం గారి జోకులు వస్తున్నాయి. అవన్నీ ఫిల్మ్లే కదండి, అవన్నీ మళ్ళీ ఈ వీడియోలో వచ్చినాయి అనుకున్న వాయిస్ ఇక కాపీ రేట్ ఇస్తారన్నమాట. అందుకని నేను వినిపించలేకపోయాను. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అయ్యారండి. సరే, మా బాబు తీస్తున్నాడు అటు నుంచి, వాళ్ళ మాటల్లో మీరు వినండి ఎలా ఉన్నాయని చెప్తున్నారు. ఎలా ఉందయ్యా అయ్యప్ప పులుసు నచ్చిందా, బాగుందా? వస్తున్నా ఒక్క నిమిషం, అన్నం కొంచెం సర్వ్ చేసి నేను పెట్టుకుంటా. కాబట్టి వీళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారండి, కానీ టీవీలో
బ్రహ్మానందం గారి డైలాగ్స్ పెట్టుకున్నారు ఈ సినిమాలో అవి మళ్ళీ ఇందులో ప్లే అవుతున్నాయి. అందుకని చెప్పి నేను మ్యూట్ చేశాను. వాళ్ళు కూడా చాలా బాగుందా ఆంటీ, చాలా టేస్ట్ ఉందా ఆంటీ అని చెప్తున్నారు. ఇది చైర్లో కూర్చుని ఆయనండి మా బాబు వాళ్ళ సార్ అనమాట. ఇంకా ఆయన ఇవాళ సంక్రాంతి చతుర్దశి అని చెప్పి ఆయన ఫ్రూట్సే తింటున్నారు. ఆరెంజ్ టీషర్ట్ అయినా పాపం నాన్ వెజ్ తినలేదు, అన్నం కూడా తినలా, అన్నీ ప్యాక్ చేసి ఇచ్చారండి. నెక్స్ట్ డే తిన్నారనమాట, ఆ రోజు తినలేదు. ఓకేనా, ఆయన అక్కడ కూర్చున్నారు కదా నటరాజన్ గారు ఆయన. ఓకేనండి, మా ఎదురుగా చైర్లో కూర్చున్నారు ఆయన. ఓకే అండి, మేమండి ఇక్కడ కూర్చున్నామా టీచర్ గారు అనమాట. టీచర్ గారు మేమిద్దరం కూర్చుని నాతో, నేను కొంచెం లేట్ కూర్చున్నానని తను కూర్చున్నారు నాతో పాటు. వాళ్ళందరికీ సర్వ్ చేసి నేను కొంచెం లాస్ట్ పెట్టుకున్నప్పుడు నాకు వాళ్ళందరూ తెచ్చి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. నేను యూఎస్లో ఉన్నప్పుడు యూఎస్లో ఉన్న వీడియోలు పెడతాను, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా వీడియోలు పెడతాను. ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను, దుబాయ్లో ఉన్న వీడియోలు పెడుతున్నాను. ఓకేనండి, ఇండియాలో నేను మన 2 months ఉన్నానండి. ఆ 2 monthsలో ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏ గుళ్ళకి వెళ్ళాను, ఏ ఫ్రెండ్స్ని కలిశాను, ఏ పూజలకి వెళ్ళాము అనేది, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళాము అనేది అన్నీ ఒక వీడియో పెడతానండి. నెక్స్ట్ వీడియోలో పెడతానండి, తప్పకుండా చూడండి. ఓకేనండి, మన దేశంలో ఎన్ని ఆప్షన్స్ అండి. చక్కగా గుళ్ళకి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొచ్చు. అవన్నీ కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనండి, అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అందరికీ నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్.